ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా ప్రతిపాదించినటువంటి దుమ్మగూడెం అది రూపాంతరం చెంది ఈ రోజుకి సీతారామగా రూపకల్పన జరిగి కొంతవరకు పనులు జరిగినాయి. కేవలం 100 కిలోమీటర్లు 3 లిఫ్ట్లు పూర్తయినాయి. 4వ లిఫ్ట్ పూర్తి కావాలి. ఇంకా 2 టన్నెల్స్ పూర్తయితే ఇటు పాలేరు రిజర్వాయర్కి అటు బేతిపల్లి రిజర్వాయర్కి నీళ్ళు వస్తాయి. పోయినసారి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా మొదటిసారిగా వచ్చినప్పుడు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ కెనాల్లను సీతారామ కెనాల్ లింక్ చేస్తే సుమారు 1,30,000 ఎకరాలు గోదావరి జలాలతోటి కృష్ణా జలాల్లో ఇబ్బంది వచ్చినప్పుడు స్థిరీకరించవచ్చని చెప్పి ముఖ్యమంత్రి గారు రాజీవ్ కెనాల్ శాంక్షన్ చేయడం, శంకుస్థాపన చేయడం. అది కేవలం 6 నెలల్లోనే పూర్తి చేసి మొన్న ఎద్దడి వచ్చినప్పుడు వైగా ప్రాజెక్టుకి నీళ్లు వదిలి లంకాసాగర్ను కూడా నింపి ఆ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇచ్చి ఆడ పంటలు కాపాడటం జరిగింది. అదేవిధంగా రేపు జూన్ జూలై కల్లా సత్తుపల్లి ట్రంక్ను కూడా పూర్తి చేసి అక్కడ ఒక 1,30,000 ఎకరాలు నీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు టన్నెల్కి కూడా నిధులు ఇవ్వడం జరిగింది, భూసేకరణకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. గతంలో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ని ఇంక్లూడ్ చేయకుండా కేవలం 13,000 కోట్లకి డిపిఆర్ అప్రూవ్ చేశారు. తీరా దీన్ని చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటరీలకి కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి పనుల నిమిత్తం కావాల్సిన 3-4 వేల కోట్లు 3 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా అప్రూవ్ చేసి సీతారామ మనకి హైయెస్ట్ ప్రయారిటీ గోదావరి పక్కన ఉన్నటువంటి ఆ జిల్లాకి దాన్ని పూర్తి చేసి ఈ 3-4 సంవత్సరాల్లో డిస్ట్రిబ్యూటరీ కూడా పూర్తి చేయండి అని చెప్పి దాన్ని కూడా రివైజ్డ్ అప్రూవల్ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.